పై మలక్పేట్ పిఎస్ తో కూడా కేసు నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మాధవిలత ఒక్కసారిగా ఆ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినటువంటి ఓటింగ్ వచ్చినటువంటి మహిళలు ఎవరైతున్నారో మహిళలకి సంబంధించినటువంటి ఆ ఫేస్ చూపిస్తేనే లోపలికి అనుమతించాలని చెప్పేసి కొంతసేపు హంగామా కూడా చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా తీవ్ర స్థాయిలో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు అక్కడ చేరుకున్న తర్వాత పోలీసులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ అధికారి కూడా మాధవిలతపై కూడా సీరియస్ కావడం జరిగింది. ఆ విధంగా మీరు అడిగే హక్కు కూడా లేదని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్పడంతో ఇటు మలక్పేట్ పోలీసులు మాధవిలతపై కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా 171C తో పాటు 186, 505/1C ఆఫ్ ఐపీసీ సెక్షన్ 132 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ కింద మాధవిలతపై కేసు నమోదు చేసినట్టు కూడా మలక్పేట్ పోలీసు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మొదటి నుంచి కూడా ఇటు ఎంఐఎం వర్సెస్ బీజేపీగా ఇటు హైదరాబాద్ లో ఎక్కువగా ప్రచారం కూడా చెప్పడం జరిగింది. మాధవిలత కూడా పూర్తి స్థాయిలో ప్రచారంలో దూసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అనేక కార్యక్రమాలు చేపట్టారు, పాదయాత్రకు చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ గడ్డపై బీజేపీ రావాలని చెప్పి అనేక ప్రయత్నాలు కూడా చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ రోజు పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ మాధవిలతతో పాటు బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలందరూ కూడా పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ వచ్చేటువంటి ఓటర్స్ అంటే ఓటరు తమ ఆధార్ కార్డుతో పాటు ఓటర్ ఐడికి సంబంధించినటువంటి ప్రూఫ్లన్నీ కూడా ఖచ్చితంగా వారికి చూపించాలి. కొంతమంది నకిలీ ఓటర్లుగా ఈ విధంగా వచ్చి ఓటు వేసి వెళ్తున్నారని చెప్పేసి తమకి సమాచారం ఉన్నదని చెప్పేసి బీజేపీ నేతలు కూడా చెప్పడం జరిగింది. కానీ మాధవిలత చేసినటువంటి వివరంపై కూడా ఇటు పోలీసులతో పాటు ఎన్నికల కమిషన్ అధికారులు కూడా సీరియస్ కావడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ లో ఎక్కువగా ముస్లిం ఓటర్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వారు బుర్కా వేసుకొస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా వారి ముఖం చూపించాలని చెప్పేసి ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం సరికాదని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మాధవిలత అక్కడి నుంచి మరో బూత్ కూడా వెళ్ళడం జరిగింది. ఆ బూత్ వద్ద కూడా ఇదే తరహాలో వివరించడంతో ఇంకా ఆ ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులు ఖచ్చితంగా ఆమెపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది.